హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ వీడియో చేస్తున్నాను. నేను మోర్ దెన్ 5 years నుంచి వేరియస్ బ్రాండ్స్ ఆఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ లైక్ కెంట్, ప్యూరిట్, లివ్ ప్యూర్, ఏవోస్మిత్ ఇలా వేరియస్ బ్రాండ్స్ ఆఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ నా వెబ్సైట్లో అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా రివ్యూ చేస్తున్నాను. ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ అన్నీ నేను కొని హోమ్లో అండ్ ఆఫీస్లో ఇన్స్టాల్ చేసి వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది, వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, టీడీఎస్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇలాగ అన్నీ అనలైజ్ చేసిన తర్వాత ప్రోస్ అండ్ కాన్స్తో పాటు అన్ని డీటెయిల్స్ బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ వీడియోలో ఉంది, చూడండి ఒకసారి. నేను యూట్యూబ్లో చూస్తున్నాను. అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ ఎక్కడ చూసినా స్పాన్సర్డ్ వీడియోసే ఉన్నాయి, బట్ మన ఛానల్లోనే స్పాన్సర్డ్ వీడియోస్ అయితే ఉండదు. అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను. అర్బన్ కంపెనీ నుంచి 2 వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి, నేటివ్ M1 అండ్ నేటివ్ M2. నేటివ్ M1 కాస్ట్ వచ్చేసి 14,500 అండ్ M2 కాస్ట్ వచ్చేసి 18,000 ఉంది. ఈ అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్స్ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాయంటే ఏఎంసీ కాస్ట్ తక్కువ. ఫస్ట్ 2 years ఫ్రీగా ఏఎంసీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీన్స్ ఫస్ట్ 2 yearsలో వాటర్ ప్యూరిఫైయర్లో ఫిల్టర్స్ ఏవి చెడిపోయినా, ఎలక్ట్రికల్ పార్ట్ చెడిపోయినా వాళ్ళు ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. సర్వీస్ ఛార్జ్ కూడా ఉండదు. ఫస్ట్ 2 years అయిపోయిన తర్వాత ఏఎంసీ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 4,500 ఫర్ నెక్స్ట్ 2 years. 2 yearsకి నెక్స్ట్ 2 yearsకి 4,500 అనమాట. ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ బ్రాండ్స్ అన్నిట్లో కంపేర్ చేస్తే అర్బన్ కంపెనీది ఏఎంసీ కాస్ట్ చాలా తక్కువ అనమాట. మిగిలిన బ్రాండ్స్ అన్ని ఇయర్లీ ఏఎంసీఏ 4,500, 5,500 అలా ఉన్నాయి. మిగిలిన బ్రాండ్స్ అన్ని అర్బన్ కంపెనీ వచ్చేసి ఇలా 4,500 అలా ఉంది 2 yearsకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అర్బన్ కంపెనీ సర్వీస్ కొన్ని ప్లేసెస్లోనే ఉంది. ఏపీ అండ్ తెలంగాణలో లైక్ హైదరాబాద్లో ఉంది, విజయవాడలో ఉంది, వైజాగ్లో ఉంది, వరంగల్, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి ఇలా కొన్ని ప్లేసెస్లోనే ఉంది. మీరు ఒకసారి అర్బన్ కంపెనీ యాప్ ఇన్స్టాల్ చేసి మీ ఏరియాలో సర్వీస్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ సర్వీస్ ఉన్న చోట మీకు సర్వీస్ ఎక్సలెంట్గా ఉంటుంది. అర్బన్ కంపెనీ సర్వీస్ చాలా బాగుంటుంది. సేమ్ డే ఇన్స్టాలేషన్, సేమ్ డే సర్వీస్ అన్నీ బాగా జరుగుతాయి. కానీ సర్వీస్ లేని చోట మటుకు ఈ వాటర్ ప్యూరిఫైయర్ కొంటే వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతారు. సర్వీస్ లేని చోట థర్డ్ పార్టీ సర్వీస్ బాగాలేదు, ఇన్స్టాలేషన్ చాలా డిలే అవుతున్నది అండ్ ఫిల్టర్ చేంజ్ చేయడానికి 15 days 10 days అలాగే చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. సో మీ ఏరియాలో అర్బన్ కంపెనీ సర్వీస్ ఉంటే కన్సిడర్ చేయొచ్చు. థర్డ్ పార్టీ సర్వీస్ అయితే బాగాలేదు. అండ్ అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్స్ M1 అండ్ M2 నేటివ్ కదా ఇంత చెప్పాను. సో 2 వాటర్ ప్యూరిఫైయర్స్ 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్, టీడీఎస్ కంట్రోలర్స్ అలాగే ఏం లేవు. సో మీరు మాన్యువల్గా ఓల్డ్ మోడల్ అర్బన్ కంపెనీ 2023 మోడల్లో టీడీఎస్ కంట్రోల్ వచ్చింది. మీన్స్ టీడీఎస్ మనకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇన్స్టలేషన్ టైంలో. బట్ కొత్త మోడల్స్ ఏంటంటే 100% ఆర్ఓ చేశారు. ఇది మంచిదే, 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్. ఎందుకంటే మీ వాటర్లో టీడీఎస్ లెవెల్స్ అబోవ్ 300 ఉన్నప్పుడే అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోండి. లైక్ టీడీఎస్ బిలో 300 ఉంటే తీసుకోవద్దు. ఎందుకంటే టీడీఎస్ బిలో 300 అన్నప్పుడు తీసుకున్నారనుకోండి, ఇది 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ కదా. సో ఫైనల్గా మీకు వచ్చే డ్రింకింగ్ వాటర్లో టీడీఎస్ 50 కంటే తగ్గిపోతుంది. 50 కంటే తగ్గిన వాటర్ సేఫే, బట్ దాంట్లో మినరల్స్ మన బాడీకి కావాల్సిన మినరల్స్ ఉండవు. లైక్ కాల్షియం, మెగ్నీషియం అలాంటివి మన బాడీకి యూజ్ అవుతాయి. అలాంటి మినరల్స్ నార్మల్గా ఎక్కువ టీడీఎస్ లెవెల్స్ బోర్వెల్ వాటర్లో ఉంటాయి. అంటే గ్రౌండ్ వాటర్లో టీడీఎస్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. మీకు మున్సిపాలిటీ సప్లైడ్ వాటర్ అనుకోండి, దాంట్లో టీడీఎస్ లెవెల్స్ అంత ఎక్కువ ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆ వాటర్ని ఆల్రెడీ మనకు ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు. వాటిలో బ్యాక్టీరియా, వైరస్ అయితే ఉంటుంది, అవి ప్యూరిఫికేషన్ చేసుకుంటే చాలు. కానీ టీడీఎస్ లెవెల్స్ ఆల్రెడీ తక్కువగానే ఉంటాయి, లైక్ బిలో 200 అలాగే ఉంటాయి. సో మీకు బోర్వెల్ వాటర్ ఉండి ఎక్కువ టీడీఎస్ లెవెల్స్ అబోవ్ 300 ఉంటే ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ప్యూరిఫికేషన్ విషయానికి వచ్చేసరికి అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫికేషన్ సేమ్ లైక్ ప్యూరిట్, కెంట్, ఆక్వాగార్డ్ సేమ్ వాటిలో ఏది ప్యూరిఫికేషన్ అయితే సేమ్ అదే ఆర్ఓ, యూవీ. ఇన్ ట్యాంక్లో కూడా యూవీ ఉంది, బ్యాక్టీరియా అలాంటివి ఫామ్ అవ్వకుండా. వీళ్ళు 10 stage ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అన్నారు, అవన్నీ జస్ట్ మార్కెటింగ్ గిమిక్స్. ప్యూరిఫికేషన్ అయితే సేమ్ లైక్ ఎనీ అదర్ బ్రాండ్, ఆర్ఓ, యూవీ సేమ్ ఇవే. ప్రీ ఫిల్టర్ ఉంటుంది, సెడిమెంట్ ఫిల్టర్ ఉంటుంది, సేమ్ లైక్ ఎనీ అదర్ బ్రాండ్. కాకపోతే వీళ్ళు ఏంటంటే ట్యాంక్లో కూడా యూవీ లైట్ ఉంది ఫర్ అడిషనల్ ప్రొటెక్షన్. ట్యాంక్ అయితే ట్యాంక్ మెటీరియల్ కూడా మంచి మెటీరియల్, ఏబిఎస్ ప్లాస్టిక్ అవుటర్ బాడీ అండ్ ఇన్నర్ ట్యాంక్ బాడీ వచ్చి పాలీప్రొఫైన్ అనేది, ఇది కూడా మంచి మెటీరియల్. ఈ సేఫ్ మెటీరియల్, ఫుడ్ గ్రేడ్ అండ్ ఐఎస్ఐ సర్టిఫైడ్ మెటీరియల్సే వాడతారు. కెంట్లో, ప్యూరిట్లో, ఏవోస్మిత్ అన్నిట్లో కూడా సేమ్ మెటీరియలే వాడేది. ఈ అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్లో ఏంటంటే ప్యూరిఫికేషన్ అయిన ప్రతిసారి రివర్స్ రిన్స్ టెక్నాలజీ అని ఒకటి వాడుతున్నారు. అంటే ఏం లేదు, ప్యూరిఫికేషన్ అయిన ప్రతిసారి వాటర్ మళ్ళీ రివర్స్లో వెళ్ళి ఫిల్టర్స్ క్లీన్ చేసుకుంటున్నాయి. దీనివల్ల ఏంటంటే ఫిల్టర్ లైఫ్ పెరుగుతుంది, బట్ వాటర్ వేస్టేజ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. నేను ఆల్మోస్ట్ 2 years నుంచి నేటివ్ M1 యూజ్ చేస్తున్నాను అండ్ 1 year నుంచి నేటివ్ M2 యూజ్ చేస్తున్నాను. 2 వాటర్ ప్యూరిఫైయర్స్ ప్యూరిఫికేషన్ వైజ్ బోత్ ఆర్ సేమ్. ఒకటి 14,500, ఇంకోటి 18,000 అని చెప్పాను కదా. ప్యూరిఫికేషన్ వైజ్ అయితే ఎటువంటి డిఫరెన్స్ లేదు.
ఇవి 100% ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ కదా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మన బాడీకి కావాల్సిన మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, కాపర్ ఇలాంటి మినరల్స్ అని మైన్యూట్ క్వాంటిటీలో వాటర్లోకి యాడ్ అవుతాయి అన్నమాట. ఇది ఎందుకంటే మన వాటర్ కొంచెం టేస్ట్ పెరగడానికి అండ్ మన బాడీకి కావాల్సిన రిక్వైర్డ్ మినరల్స్ అవి కాల్షియం, మెగ్నీషియం అనేవి. అండ్ నేటివ్ M1కి M2కి డిఫరెన్స్ ఏంటంటే M1 వచ్చి సింపుల్ వాటర్ ప్యూరిఫైయర్ వితౌట్ ఎనీ ఫ్యాన్సీ ఫీచర్స్. M2 వచ్చేసి టచ్ కంట్రోల్స్ వస్తుంది అండ్ గ్లోయింగ్ LED లైట్ ఉంటుంది, బ్లూగా గ్లో అవుతూ ఉంటుంది, చూడడానికి కొంచెం బాగుంటుంది. అండ్ యాప్ కనెక్టివిటీ ఉంది. యాప్లో ఏంటంటే మనకు ఫిల్టర్ లైఫ్ ఎంత ఉంది అది తెలుస్తుంది. M1లో అలా కాదు, ఫిల్టర్ ఇండికేటర్స్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైయర్ మీద ఇండికేటర్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే యాప్ కనెక్టివిటీ ఉంది M2లో. సో యాప్లో చూసుకోవచ్చు, TDS లెవెల్స్ కూడా యాప్లో చూసుకోవచ్చు. బట్ అవి అంత యాక్యురేట్గా లేదు. మనం 200 రూపీస్ పెడితే TDS మీటర్ ఒకటి వస్తుంది, అదైతే చాలా యాక్యురేట్గా మీకు TDS లెవెల్స్ ఎంత ఉంది అని చూపిస్తుంది. ప్రైస్ డిఫరెన్స్ అయితే దాదాపు 4000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, M2 వాటర్ ప్యూరిఫైయర్ టచ్ కంట్రోల్స్ వస్తుంది కదా. సో పవర్ కట్ ఉన్నప్పుడు టచ్ కంట్రోల్స్ పనిచేయవు. పవర్ కట్ ఉన్నప్పుడు సో ట్యాంక్ ఫుల్ ఉన్నా కూడా మనకు వాటర్ రావు M2లో, నేటివ్ M2లో. సో మీ హోమ్లో ఇన్వర్టర్ కానీ ఉంటే ఇన్వర్టర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్వర్టర్ కనెక్టివిటీ లేదు, పవర్ కట్స్ ఎక్కువ ఉన్నాయి, అలాంటప్పుడు నేటివ్ M2 ప్రిఫర్ చేయొద్దు, M1 తీసుకోండి. సో ఓవరాల్గా ఈ వాటర్ ప్యూరిఫికేషన్ వైజ్ వాటర్ టేస్ట్ కూడా బాగుంది, అంత బాగుంది. కానీ ఏంటంటే సర్వీస్ అవైలబిలిటీ ఉంటేనే తీసుకోండి. సర్వీస్ అవైలబిలిటీ ప్లేసెస్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను, ఎక్కడెక్కడ ఉంది అనేది ఒకసారి చూడండి. అండ్ ఆల్రెడీ బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ వీడియో చేశాను, అంటే ప్యూరిటీవి, లివ్ ప్యూర్, కెంట్ అన్ని వాటర్ ప్యూరిఫైయర్స్ రివ్యూ చేసి ఒక వీడియో చేస్తున్నాను. మన ఛానల్లో హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్ వీడియోస్ అన్నీ ఉంటాయి. వెబ్సైట్ కూడా ఉంది, వెబ్సైట్లో కూడా హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్, టెలివిజన్స్ ఇలాంటివన్నీ రివ్యూస్ ఉంటాయి. స్పాన్సర్డ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఉండదు. మరి ఈ ఛానల్ని ఎలా మెయింటైన్ చేస్తామంటే, ఇప్పుడు నేను ఏదైతే వాటర్ ప్యూరిఫైయర్స్ రివ్యూ చేస్తానో వాటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు దాని నుంచి పర్చేస్ చేస్తే నాకు కమిషన్ వస్తుంది, అలాగే నేను ఛానల్ రన్ చేస్తాను అనమాట. మీరు అలాగ పర్చేస్ చేసినప్పుడు మీకేం ఎక్స్ట్రా అమౌంట్ ఏం పడదు, నాకు కొంచెం కమిషన్ వస్తుంది. అలా కమిషన్తో నేను కొత్త ప్రోడక్ట్స్ కొని ఛానల్ అండ్ వెబ్సైట్ మెయింటైన్ చేస్తాను అనమాట. సో ఓవరాల్గా అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైయర్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ సింపుల్గా చెప్పాలంటే, ప్రోస్ వచ్చేసి ఎక్సలెంట్ ఫిల్టరేషన్, 4500 AMC ఫర్ 2 years, ఏ బ్రాండ్లో లేదు అలాగా అంత తక్కువగా. అండ్ సర్వీస్ అయితే చాలా బాగుంది. నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి సర్వీస్ చాలా బాగుంది కానీ కొన్ని ప్లేసెస్లోనే ఉంది, మిగిలిన ప్లేసెస్లో ఏంటంటే థర్డ్ పార్టీ సర్వీస్ ఇందాక చెప్పాను కదా. జస్ట్ లైక్ ఎనీ అదర్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ వేస్టేజ్ అయితే ఉంది. నేటివ్ M2 వాటర్ ప్యూరిఫైయర్ పవర్ కట్ ఉంటే పనిచేయదు, ఎందుకంటే టచ్ కంట్రోల్తో వస్తుంది కాబట్టి. సో అడ్వాంటేజెస్ చెప్పాను, డిసడ్వాంటేజెస్ చెప్పాను. మీకు ఈ వాటర్ ప్యూరిఫైయర్ సెలెక్షన్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.